జై ఆంధ్ర. మళ్ళీ కొంతమంది పనికిమాలిన యూట్యూబర్లనండి ఎవరనండి కొంతమంది చేతిలో ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు జర్నలిస్టుల వేషాలు వేసుకొని మళ్ళా రౌండ్ టేబుల్ సమావేశం ఏదో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో అక్కడ పెడుతున్నారు. ఇందులో నిన్న పాశం యాదగిరి అని పాపం సీనియర్ పెద్ద ఆయన ముసలాయన అయిపోయారు. అయినా కూడా ఆయన చాలా ఆవేశపడుతున్నాడు. ఏదో పక్కన పిల్లలందరూ రెచ్చగొడుతున్నట్టున్నారు. ఇతను రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ని చిరంజీవిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఈయన చివరికి ఈయన ఏ స్థాయి దాకా వెళ్ళిపోయాడంటే క్విట్ తెలంగాణ అంట. అంటే ఆంధ్ర వాళ్ళందరూ క్విట్ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణ విడిచి వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నాడు. ఇది 12 ఏళ్ల తర్వాత, తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అదే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే తెలంగాణ అనేది ఫెయిల్ అయిపోయింది అని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ఇండైరెక్ట్గా ఒప్పుకొని ఇంకా మా ఆంధ్ర వాళ్ళు ఉండడానికి వీళ్ళు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంకా ఇంకో మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా అసలు తెలంగాణ రాలేదు, నిజమైన తెలంగాణ రాలేదు అంటున్నాడు. నిజంగా తెలంగాణ రాబోవడం కాదు బాబు, రావడం అయిపోయింది. ఆ తెలంగాణ ఫెయిల్ అయిపోయింది. ఇద్దరు హిట్లర్లు, ఒక హిట్లర్ 10 ఏళ్ళు పరిపాలించాడు, అయిపోయింది. ఆ తెలంగాణ నష్టపోయింది. ఇప్పుడు ఇంకొక హిట్లర్ పరిపాలన చేస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు నేను హిట్లర్ అని. సో ఈ హిట్లర్ వల్ల కూడా నష్టపోతుంది. కాబట్టి తెలంగాణ ఫెయిల్యూర్స్కి ఆంధ్ర వాళ్ళ మీద తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఒక ఇడుపు కాగితం అనే ఒక సినిమాని అడ్డం పెట్టుకుని, ఆ వివాదాన్ని అడ్డం పెట్టుకుని చిరంజీవిని ఏదో చేద్దాం, చిరంజీవి భార్యకి ఏదో యాదాద్రిలో ఆ టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో మెంబర్షిప్ వస్తే దాన్ని వ్యతిరేకిద్దామని ఇలాంటివన్నీ చాలా పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. యాదాద్రి టెంపుల్లో కనుక చిరంజీవి గారి భార్యకి ఏదైతే మెంబర్షిప్ వచ్చిందో దాన్ని కనుక ఒకవేళ తొలగిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం ఉన్న తెలంగాణ రిప్రజెంటేటివ్లందరినీ బయటికి పంపిస్తాం. ఇందులో ఏం సందేహం లేదు. ఇంకొక మాట చెప్తున్నాం, అసలు చిరంజీవి గారి గురించి మీరు ఏదో క్విట్ తెలంగాణ అని మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం, చిరంజీవి గారి మీద చెయ్యేసి చూడండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేవాళ్ళు, మైక్ ఎవడో చేతికి ఇచ్చాడు కదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు, దమ్ముంటే చిరంజీవి మీద చేసి చూడండి. మీరు చిరంజీవి మీద చెయ్యేసిన మరుక్షణం ఆంధ్ర వాళ్ళకల్లా తెలంగాణలో ఉన్న తెలంగాణ బిడ్డలైన చిరంజీవి ఫ్యాన్సే ఎవరైతే చిరంజీవి మీద చెయ్యేసారో వాళ్ళందరికీ అక్కడే బొంద కడతారు, బొంద పెట్టి పాతేస్తారు. అక్కడ తమాషాలు ఆడుతున్నారా? చిరంజీవి గురించి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకునే సమస్య లేదు. పవన్ కళ్యాణ్ని ఏదో మాట్లాడదామంటే వ్యక్తిగతంగా మీరు రాజకీయంగా ఏదన్నా మాట్లాడుకోండి పవన్ కళ్యాణ్ మీద, కానీ వ్యక్తిగతంగా మాట్లాడడానికి మీరెవరు? ఆ కవిత ఎవరు అసలు? లిక్కర్ రాణి కవిత ఈయన గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది లిక్కర్ రాణి కవితకి? కాబట్టి ఈరోజు పాశం యాదగిరి గారికి కానీ లేదంటే అక్కడ ఎవడో మైక్ ఇచ్చారు కదా అని చెప్పి మాట్లాడే ప్రతి ఒక్కడికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఆంధ్ర వాళ్ళ జోలికి వచ్చారా ఊరుకునే ప్రసక్తి లేదు. చిరంజీవి జోలికి వచ్చారా, తెలంగాణ చిరంజీవి ఫ్యాన్సే ఇలా మాట్లాడిన వాళ్ళని, చిరంజీవి జోలికి వచ్చిన వాళ్ళని బొంద పెడతారు అక్కడే. ఖబర్దార్, ఖబర్దార్ అని చెప్తున్నాం. ఆంధ్ర జోలికి రావద్దు ఎవరు, మీ హద్దుల్లో మీరు ఉండండి. ఏదో సినిమాని అడ్డం పెట్టుకుని ఆంధ్ర వాళ్ళని తిట్టిపోద్దాం అనుకుంటే మాత్రం తెలంగాణలో ఉన్న నిజమైన తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిరంజీవి జోలికి వచ్చిన వాళ్ళని అక్కడే బొంద పెడతారు. ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్. జై ఆంధ్ర.